రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోరులోని PKOC2 గనిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గనిలో పనిచేస్తున్నటువంటి బ్రహ్మపుత్ర షవెల్ యంత్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరగడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. యంత్రం నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైనటువంటి ఆపరేటర్ వెంటనే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇక చూస్తుండగానే మంటలు భారీగా వ్యాప్తించి యంత్రం పూర్తిగా కాలిపోయింది. సింగరేణి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇక మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా కొంతసేపు గనిలో బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఈ ఘటనపై కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతకాలంగా పాడైపోయిన యంత్రాలతోనే బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నారంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్మికుల ప్రాణాలతో యాజమాన్యం చెలగార మారుతోందంటూ కూడా ఆరోపిస్తున్నాయి. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా కార్మిక సంఘాల నేతలు మండిపడతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. సాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు PKOC గని 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది అంతా కూడా సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అంటూ మాత్రం కార్మిక సంఘాలు ఒక పక్క ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించింది కూడా PKOC గని 2లో మాత్రానికి బ్రహ్మపుత్ర షెవెల్ యంత్రంతో మాత్రం యంత్రంలో పూర్తి అకస్మాత్తుగా 10 గంటల ప్రాంతంలో ఒకసారిగా మంటలు చెలరేగడంతో మాత్రానికి ఆ బ్రహ్మపుత్ర షెవెల్ యంత్రం సంబంధించిన ఆపరేటర్ డ్రైవర్ కాస్త ఒకసారిగా ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడు. దాంట్లోంచి దూకి ఒకసారి తన ప్రాణాపాయానికి బయటపడటంతో ఒకసారిగా ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు. దీంతో ఒకసారిగా మంటలు భారీగా వ్యాపించడంతో మాత్రానికి యంత్రం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. సింగరేణి అధికారులు సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు సంఘటన స్థలానికి మాత్రానికి ఈ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి దాంట్లో ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మంటలను కూడా అదుపు చేసిన తర్వాత కూడా కార్మికులు మాత్రం పూర్తిగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా యంత్రాలు మాత్రం సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా యంత్రాలు కాలం చెల్లిన యంత్రాలతో మాత్రం పనిచేస్తుంటాం. ఇటువంటి ప్రమాదాలకు కూడా తరచూ ప్రమాదాలు అడపదడప చోటు చేసుకుంటున్నాయి. అయినా కూడా సింగరేణి అధికారులు మాత్రం ఉన్నతాధికారులు ఎవరు కూడా దీనిపై దృష్టి సారించట్లేదు అంటూ మన కార్మికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపు ఈ మంటలు చెలరేగిన సుమారు గంట పాటుగా ఆ సింగరేణిలో మాత్రానికి బొగ్గు వెలికితీసే పనులు మాత్రం పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా బ్రహ్మపుత్ర యంత్రంలో మంటలు చెలరేగటం సింగరేణి అధికారులు చెప్తున్న వాదన కూడా మరొక రకంగా ఉంది. దీనికి పూర్తిగా ఫిట్నెస్ ఉన్న యంత్రం అని చెప్తున్నప్పటికీ మాత్రం దీంట్లో ఇది ఈ కాలం చెల్లిన యంత్రం అంటూ మాత్రం కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. సాయి. రైట్. థ్యాంక్ యూ రజనీకాంత్.